ఆర్ఐసి వర్చువల్ సదస్సు ఈరోజు జరిగింది. ఆర్ఐసి అనగా రష్యా, ఇండియా, చైనా. దీన్ని ఆర్ఐసి ట్రయాంగిల్ అని కూడా అంటారు. రష్యా, ఇండియా, చైనా ట్రయాంగిల్. ఆర్ఐసి సదస్సు నిజానికి రష్యన్ సిటీ అయిన సోచీలో మార్చి 2020లో జరగాల్సి ఉంది. కరోనా వైరస్ పుణ్యం అని చెప్పి ఈ సదస్సు కూడా పోస్ట్పోన్ అయిపోయింది. అయితే ఈరోజు వర్చువల్గా అంటే ఆన్లైన్లో ఈ సదస్సు జరిగింది రష్యాకి, ఇండియాకి, చైనాకి మధ్య. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఈ సదస్సుకి వర్చువల్గా అటెండ్ అయ్యారు. మార్చి 2020లో ఆయన డైరెక్ట్గా రష్యాకి వెళ్ళి అప్పట్లో మాట్లాడుంటే ఏం స్పీచ్ ఇచ్చారో తెలియదు, కానీ ఈరోజు ఇచ్చిన స్పీచ్ మాత్రం ఈ రోజున ఇండియా స్టాండ్ కరెక్ట్గా మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే, మనం అంతర్జాతీయ చట్టాలకి లోబడి ఉండాలి. We should respect the ethos of international law. Not only that, India should get a fair role in global politics, in global decision making. భారతదేశానికి ఉన్న శక్తి గ్లోబల్ పాలిటిక్స్లో, మల్టీలేటరల్ వరల్డ్ ఆర్డర్లో ఇండియాకి మంచి స్థానం దొరకాలి అని. దాంతోపాటు ఒక మాట అన్నారు, రెండో ప్రపంచ యుద్ధం మనం గమనించాం. ఆ యుద్ధంలో గెలిచిన దేశాలన్నీ కలిసి ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్ని నిర్దేశిస్తున్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు. అయితే రెండో ప్రపంచ యుద్ధానికి దాదాపు 2.3 మిలియన్ల భారతీయులు వర్క్ చేశారు, ఫైటింగ్ చేశారు. 14 మిలియన్ల భారతీయులు ఇండైరెక్ట్గా రెండో ప్రపంచ యుద్ధానికి కంట్రిబ్యూట్ చేశారు. కానీ ఇండియాకి తగిన స్థానం కానీ తగిన గుర్తింపు కానీ దీనిలో రాలేదు అని చెప్పి. దీంతో పాటు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఐక్యరాజ్య సమితిలో అది ఏర్పడినప్పుడు 70 ఏళ్ల క్రితం 50 మంది సభ్యులు ఉన్నారు. తర్వాత 193 మంది సభ్యులు ఉన్నారు. సో గ్లోబల్ రియాలిటీస్ని గుర్తించాలి, మారిపోతున్న డైనమిజం గుర్తించాలి అని చెప్పి ఆయన చెప్పారు. చెప్తూ మనం గమనించాల్సిన అంశాలు 2-3 ఉన్నాయి. ఇండియా, రష్యా, చైనా ఇప్పుడు ఈ రోజున్న స్థితి ప్రపంచ రాజకీయాల్లో చాలా చేంజ్ ఉంది. ఈ ముగ్గురు మధ్య ఉన్న అవగాహన కానీ సందిగ్ధత కానీ చాలా మార్పు ఉందన్నమాట. ఇక్కడ మనం చూస్తే 3 నెలల క్రితం ఇదే స్పీచ్ జయశంకర్ గారు ఇచ్చుంటే అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడేవాళ్ళు కాదేమో. కానీ ఈ రోజున చైనా బార్డర్లో భారతదేశానికి దూరంగా వ్యవహరిస్తుంటే ఆయన ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. రెండో అంశం రష్యా మనకి చిరకాల మిత్రుడు. ఎప్పటి నుంచి అంటే టైం టెస్టెడ్ ఫ్రెండ్ అన్నమాట. కానీ ఈ మధ్య రష్యన్ పోకళ్ళు మనం గమనిస్తే చాలా దేశాలకి, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలతో కూడా మిలిటరీ సంబంధాలు, దగ్గర సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. ఇప్పుడు ఈ రష్యా, చైనా, ఇండియా ట్రయాంగిల్ ప్రపంచంలో చాలా అవసరం. కానీ రష్యన్ ఇంట్రెస్ట్ ఒకవైపు, చైనీస్ ఇంట్రెస్ట్ మరొక వైపు, ఇండియన్ ఇంట్రెస్ట్ మరొక వైపు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 దేశాల మధ్య వచ్చే గొడవల వల్ల ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ కూటములు మారిపోయే అవకాశం ఉంది. ఇండియా, అమెరికా స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ రష్యాకి నచ్చట్లేదు, చైనాకి నచ్చట్లేదు. అదేవిధంగా చైనా సరిహద్దు ప్రాబ్లమ్స్ అని చైనా క్రియేట్ చేసే కొత్త ప్రాబ్లమ్స్ ఇండియాకి నచ్చట్లేదు. రష్యా ఏ విధంగా ఇతర దేశాలతో ఫ్రెండ్షిప్ చేస్తుందో అది కూడా ఇండియా గమనిస్తూనే ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇండియా, రష్యా, చైనా బ్రిక్స్లో సభ్య దేశాలు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అలానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCOలో సభ్య దేశాలు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. అదేవిధంగా RIC రష్యా, ఇండియా, చైనా. సో ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్, ఏదైతే ఇష్యూస్లో మనకి కన్వర్జెన్స్ ఉందో వాటిల్లో తోడుగా ఉంటాం, ఏదైతే ఇష్యూస్లో మనకి డైవర్జెన్స్ ఉందో వాటిలో దూరంగా ఉంటాం. సో ఈ రకంగా ప్రాక్టికల్గా ప్రపంచ రాజకీయాలు మారిపోతున్నాయేమోనని. అయితే గుడిలో మెల్లాను చెప్పచ్చు. ఈ రోజున రష్యా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, UNSC పర్మనెంట్ సీట్లో తను ఇండియాకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని, ఐక్యరాజ్య సమితి శాశ్వత భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇండియాకి సపోర్ట్ చేస్తానని. కొంత మనం అది బెటర్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇండియా, రష్యా, చైనా ఈ సమ్మిట్తోనే కాదు, ఈ 3 దేశాలు కలిసి
చాలా అనుసంధానించే విషయాల్లో ముందుకెళ్ళాలని కోరుకుందాం.